తన దేవాలయం నుండి మీకు సహాయం చేయనుగాక. సియోన్ కొండ మీద నుండి మేము ఆదుకునుగాక. రాహుల్ రెడ్డి, మేరీ రెడ్డి, ప్రభు మీ కోరికలు తీర్చి మీ ప్రయత్నంగా సఫలము చేయనుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ప్రభువు మీతో ఉండుగాక. పరిశుద్ధ జ్ఞాన వివాహం అనేటువంటి దివ్య సంస్కారాన్ని భగవంతుడు ఆదిలోనే ప్రప్రథమంగా ఏర్పాటు చేసినటువంటి ఒక దివ్యమైన సంఘటన, ఒక మహోత్సవం, సృష్టికి నాది పునాదిగా ఏర్పడినటువంటి ఈ వివాహ మహోత్సవాన్ని ఈరోజు మనం ఘనంగా కొనియాడడానికి ఇక్కడ విచ్చేస్తున్నాము. అంచేత ఈ దేవాలయంలో ఈ మహోత్సవాన్ని దేవుడు చేసే అద్భుత కార్యాన్ని కండారగార్చడానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మరి ఇరు కుటుంబాల తరఫున ఘనంగా స్వాగత పలుకుతూ అభినందిస్తూ ఉన్నాము. గత కొన్ని సంవత్సరాల నుంచి ఏనాటికి ఆనాడు మారుతున్నటువంటి ప్రపంచంలో ఎన్నో కొత్త వింతలు విశేషాలు జరుగుతున్నాయి. అవన్నీ కూడా ప్రపంచానికి శుభసూచికాలే. కానీ అదే సమయంలో కొన్ని మానవతా విలువలు, పవిత్రమైనటువంటి విలువలు అనేటువంటి వాటికి కూడా సాంప్రదాయంగా దెబ్బ తగిలేటువంటి వాతావరణం ఏర్పడుతున్నది. అందులో ప్రధానంగా క్రైస్తవ జీవితంలో, క్రైస్తవ విశ్వాసంలో జరుగుతున్నటువంటి సంస్కారాలలో విపరీతమైనటువంటి ఇబ్బందులు, ఒడిదుడుకులు ఎదురవుతున్నటువంటివి మనం చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా వివాహ వ్యవస్థలో ఈనాడు ఎప్పుడో విన్నాము కాంట్రాక్ట్ మ్యారేజెస్ అని, ఇప్పుడు సహజీవనం అని అంటున్నాము, కలిసి జీవించడం అంటున్నాము. వివాహానికి ఇద్దరు వ్యక్తులు కలిసి ఆడవాళ్ళ అవసరం లేదనేది కూడా వింటున్నాము. ఆ విధంగానే వివాహం జరిగింది అని చెప్పడానికి తాడుబొట్టు, మెట్టెలు కానీ ఇవి కూడా అవసరం లేదు, రెండు మనసులు కలిస్తే అనేటువంటి అర్థానికి వచ్చినాము. ఇలాంటి వివాహ వ్యవస్థ అనేటువంటి సాంప్రదాయబద్ధమైన దేవుడు ఏర్పరిచినటువంటి సంస్థకు పలు దిక్కుల నుంచి ఈ నేటి ప్రపంచపు ఆలోచనలు దెబ్బతీస్తున్న సమయంలో లేదు, దేవుని చిత్త ప్రకారం మేము ఒకటి కాబోతున్నాము, భగవంతుడే మమ్మల్ని ఒకటిగా చేసి ఉన్నాడు, మేము ఆయన ఏర్పాటు చేసిన ఈ ఆది సంస్కారాన్ని కూర్చో తప్పకుండా పాటిస్తాము, నిండు నిర్ణయంగా కలిసి జీవిస్తాము, మన క్రైస్తవ విలువలను సాంప్రదాయాలను నిలబెడతామని గట్టిగా ఒకరినొకరు ప్రమాణం చేసుకొని మనందరి ముందు దేవాలయంలో, దేవుని సమక్షంలో, దేవుని చేత బంధువులు ఎక్కిపోవడానికి సంసిద్ధత వ్యక్తం చేసి ముందుకు వచ్చినటువంటి రాహుల్ రెడ్డి, మేరీ రెడ్డిలను మనందరం కూడా ఘనంగా స్వాగత పలుకుతూ వారిని అభినందించుదాము. ఇకపోతే ఈ వివాహ మహోత్సవానికి మనందరం సాక్షులమై దేవుడు నెరవేరుస్తున్నాడు. వీరిద్దరు కూడా దేవుని చేత వివాహ వ్యవస్థలో అవగాహనపడుతున్నారు. మనం సాక్షులుగా ఉంటున్నాం కాబట్టి వీరి జీవితాంతం, ఈనాడే కాదు జీవితాంతం వారికి తోడుగా ఉండి ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా వీరిద్దరి కుటుంబం నిండు నిండుగా వర్తిల్లాలని ఆశిస్తూ ఆ దేవత దేవుని దివ్య పూజలో ప్రార్థించుకుందాం. ఈ పవిత్ర పూజ బలిలో నిర్వహించడానికి ముందుగా పశ్చాత్తాపం పాపంతో క్షమాపణ కోరుకుందాం. దుడుకు చిన్నవాడు
నిత్యం చేర్చుదురుగా. ప్రభువా దయచూపండి. క్రీస్తువా దయచూపండి. ప్రభువా దయచూపండి.
ప్రార్థించుదము. ఓ మా ప్రభువా, మా ఎడల సప్రసన్నత చూపి మా ప్రార్థన ఆలకింపుము. మానవ జాతి సంతానాభివృద్ధి నిమిత్తం నీవు ఏర్పాటు చేసిన దాహం నిడిచితరటి వివాహం కనికరంతో స్థిరపరచుము. నీవు సంకల్పించిన కలయికను నీ సహాయంతో శిక్షగా ఉంచుమని మేమందరం ప్రతిమాలుచున్నాము. మా ప్రభు యేసు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అంతటా దేవుడైన యావే నరుడు ఒంటరిగా జీవించడం మంచిది కాదు, అతనికి సాటి అయిన తోడును సృష్టించును అని అనుకోలేదు. కావున దేవుడైన యావే నేల నుండి అన్ని రకముల మృగములకు పక్షులను రూపొందించెను. వానికి నరుడు ఏ పేరు పెట్టును తెలుసుకొనబోడి వారినన్నింటినీ అతని కడకు కొని తెచ్చెను. వానికి నరుడు పెట్టిన పేరు వాని పేరుగా నిలిచిపోయినవి. ఇట్లు అన్ని రకముల పెంపుడు జంతువులకు, పక్షులకు, క్రూర మృగములకు నరుడు పేరు పెట్టెను. కానీ అతనికి తగిన తోడెవరును దొరకలేదు. అప్పుడు దేవుడైన యావే నరుని గాఢ నిద్రపోవునట్లు చేసెను. అతడు నిద్రపోవునప్పుడు ఆయన అతని ప్రకటెముకనొక దానిని తీసుకొని ఆ చోటుని మరణ మాంసంతో కూర్చెను. తాను నరుని నుండి తీసిన ప్రకటెముకను స్త్రీగా రూపొందించి దేవుడైన యావే ఆమెను అతని కడకు తోడుకొని వచ్చెను. అప్పుడు నరుడు, చివరకు ఈమె నా వంటిదైనది, ఈమె నా ఎముకలలో ఎముక, నా దేహములో దేహము, ఈమె నరుని నుండి రూపొందినది, కావున నాది అగును అనెను. కావుననే నరుడు తన తల్లిదండ్రులను విడనాడి ఆలికి అదుక్కొని పోవును. వారిరువురు ఏక శరీరులగుదురు. అప్పుడు ఆ స్త్రీ పురుషులిద్దరూ దిశములతో నుండిరి, అయినను వారికి సిగ్గు వేయలేదు. ఇది దేవుని వాక్కు. జయ
పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖ క్రీస్తునందు గల గౌరవముచే పరస్పరము విధేయులు భార్యలారా ప్రభువునకు విధేయులైనట్లే మీ భర్తలకు విధేయులు. భర్తకు భార్యపై గల అధికారము క్రీస్తులకు శ్రీసభపై గల అధికారం వంటిది. క్రీస్తే తన దేహముకు శ్రీసభ యొక్క రక్షకుడు కనుక శ్రీసభ క్రీస్తులకు విధేయత చూపినట్లే భార్యలు కూడా తమ భర్తలకు సంపూర్ణ విధేయత చూపవలెను. భర్తలారా క్రీస్తు శ్రీసభను ఎక్కువ ప్రేమించి దాని వరకు తన ప్రాణం అర్పించెను. మీరును మీ భార్యను అట్లే ప్రేమింపుడు. ఆమెను వాకుచే కడిగి శుద్ధి చేసి పవిత్రపరచుటకు ఆయన అట్లా చేసెను. మచ్చ కానీ ముడత కానీ మరేది కానీ లేకుండా ఆమెను తనకు దివ్యముగా సమర్పించుకున్నకు ఆమె పవిత్రమగు నిర్దోషకముటకును ఆయన అట్లను చేసెను. తమ దేహములను తాము ప్రేమించినట్లే పురుషులు తమ భార్యలను కూడా ప్రేమించవలెను. ఏదైనా తన భార్యను ప్రేమించే వ్యక్తి తన్ను తాను ప్రేమించుకును. ఎవడును తన దేహమును ద్వేషింపడు కదా. దానికి బదులుగా క్రీస్తు శ్రీసభ విషయంలో వర్తించినట్లే వాడు దానిని పోషించును, దాని విషయమై శ్రద్ధ వహించును. ఏదైనా మనము ఆయన శరీరంలో సభ్యులమే కదా. ఇందువలనే పురుషుడు తన తల్లిదండ్రులను వదిలి భార్యతో ఐక్యమగును, వారి ఇరువురును ఏక శరీరములు అని లేఖనము పలుకుతున్నది. ఈ వచనంలో ఒక గొప్ప నిగూఢ సత్యము విదితమవుతున్నది. అది క్రీస్తులకు శ్రీసభకు వర్తించునని నా భావన. కానీ అది మీకును అన్వయించును. ప్రతి భర్తయు తన భార్యను తనను బాగా ప్రేమించవలెను. అట్లే ప్రతి భార్యయు తన భర్తను గౌరవింపవలెను. ఇది ప్రభువు వాక్కు.
పునీత మార్కు గారు రాసిన సువిశేషములోని దేవుడు వారిని స్త్రీ పురుషులుగా సృజించి ఉన్నాడు. ఈ హేతు వలననే పురుషుడు తల్లిదండ్రులను వీడి తన భార్యకు హత్తుకొని ఉండను, వారిరువురు ఏక శరీరులై ఉందురు. కనుక వారు భిన్న శరీరులు కాక ఏక శరీరులై ఉన్నారు. దేవుడు జతపరిచిన జంటను మానవుడు వేరుపరపరాదు అని యేసు వారితో పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు నామమున ప్రియులకు సహోదరి సహోదరులారా, నిన్నటి రోజున మనందరం కూడా పశువుల పట్టణంలో జన్మించిన బాలయేసును స్తుతించాం, ఆరాధించాం. మనందరి రక్షణ కోసం వచ్చారని ఆనందంగా సంతోషంగా ఆ పశువుల పట్టణంలో ఉన్న బాలయేసును స్తుతించాం. అందుకు మీ అందరికీ మొట్టమొదటిగా క్రీస్తు జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇక ఈరోజు ఈ ఆగమన కాల ఆరంభం నుండి మనం పరిశీలించినట్లయితే మొట్టమొదట ప్రభు యొక్క రాకడ కోసం మనం నిరీక్షిస్తూ ఉన్నాం. ఆ తర్వాత హృదయ పరివర్తన చెందాలని చెప్తూ ఉంది. తర్వాత ఆనందించండి, సంతోషించండి, ఆనందించండి, సంతోషించండి. ప్రభు అయిన దేవుడు మనుష్యావతారం ఎత్తి మనల్ని రక్షించడానికి వస్తూ ఉన్నాడు త్వరలో అనే సందేశాలన్నిటినీ కూడా మనం ధ్యానించుకున్నాం. ఆ 4 వారాల యొక్క సారాంశాన్ని ఈరోజు ఈ క్రీస్తు జయంతి కాలంలో ఈ వివాహ సందర్భంగా మనందరం కూడా అన్వయింప చేసుకున్నట్లయితే వివాహం ఎంత గొప్పదో ఆ విషయాన్ని మనకి తేటతెల్లం చేస్తుంది. ప్రతి పురుషుడు కూడా ఈ లోకంలో పుట్టిన పురుషుడు, స్త్రీ, ఒక యువతి ఎవరైనా కానీ ఇద్దరు కూడా కళలు కట్టారు, రకరకాలైనటువంటి కళలు కట్టారు. యుక్త వయసు రాగానే ప్రతి స్త్రీ ఏమని కలగంటుంది? నాకు ఒక పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ కావాలి, ఒక డాక్టర్ కావాలి, లేదా అంతకన్నా ఎక్కువ కావాలి, తర్వాత ఒక ఇంజనీర్ కావాలి, ఒక సాఫ్ట్వేర్ కావాలి, తర్వాత ఒక్కొక్కటి చెదిరిపోయేటువంటి కళలు ఆసన్నమైనప్పుడు దేవుడు నిర్ణయించిన దానికే వస్తారు. ఈ నిరీక్షణలో ఆగమన కాలంలో మనం నిరీక్షించింది ప్రభువైన క్రీస్తు కోసమే. అదేవిధంగా ఒక యువతి ఎన్నో కళలు కానీ అనుకున్నదన్నీ నెరవేర్చలేక పోతూ కొన్నిసార్లు నిరాశ నిస్పృహలకు లోనవుతూ కూడా చివరికి పెద్దల ప్రమేయం కానీ మనందరి యొక్క ప్రమేయం కానీ దేవుని ప్రమేయం చేతనే ఈ వివాహం అనేది ఏర్పాటు చేయబడుతుంది. ప్రియమైన సహోదరులారా, తన నిరీక్షణకు కొన్నిసార్లు నిరీక్షణ కూడా ఉంటుంది, కొన్నిసార్లు అయిష్టత కూడా ఉంటుంది. కానీ దేవుడు ఏర్పాటు చేసిన జంట కాబట్టి సమాజంలో ఒక స్త్రీకి గౌరవము, గుర్తింపు, పరిపూర్ణత అనేది లభించేది కేవలం వివాహం ద్వారానే. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకే ఆ స్త్రీ ఒక ఉన్నతమైనటువంటి ఔన్నత్యమైనటువంటి జీవితాన్ని జీవించడానికి వివాహం అనేటువంటి దేవుడు ఆశించిన దానిలోకి సంతోషంగా అడుగు పెడుతుంది. ఈ విధంగా మనమైతే సంతోషంగా ప్రభు యొక్క క్రీస్తు రాకడను గుర్తెరిగి ఆనందంగా సంతోషంగా పశువుల పట్టలో జన్మించిన బాలయేసును స్తుతించి ఆరాధించాము. ఆ స్త్రీ కూడా కన్న కలలు అనుకున్న వరుడు దొరకపోయినా దేవుడు ఆదేశించినటువంటి వరుడు, ఇదిగో ఈ రోజు నాకు చక్కటి వరుడు దొరుకుతూ ఉన్నాడు, చక్కటి వరుడు నావాడుతున్నాడు అనేటువంటి ఆనందం, సంతోషం పట్టరాని ప్రియమైన సహోదరి సహోదరులారా, అది ఎవరు కూడా మర్చిపోలేరు.
అందుకే వివాహం అన్ని కార్యాల్లో ఘనమని చెప్తున్నాను. ప్రభువు ఆదేశించాడు కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్న రాహుల్ రెడ్డి కానీ మేరీ రుజితారెడ్డి కానీ ఇద్దరు కూడా వారి కన్న కళలు ఏమేమి కళలు కన్నారో మనకు తెలియదు. కొన్నిసార్లు ఆకాశంలో మేడలు కడుతుంటారు, యువకులు ఆకాశంలో మేడలు కడుతున్నారంటారు. కానీ కార్యసాధ్యతకు వచ్చినప్పుడు అవన్నీ కూడా పట్టాపంచలు అవుతాయి. ఏది ఏమైనా దేవుని యొక్క అభిష్టము, దేవుని యొక్క అభిలాష వేరు, దేవుడు నిర్ణయించిన వేరు. ఈరోజు ఈ రాహుల్ రెడ్డి కానీ ఈ రితిజా రెడ్డి కానీ ఇద్దరు కూడా ప్రత్యేక విధంగా ఆ దేవుడు ఏర్పాటు చేసిన వివాహ బంధంలో అడుగు పెట్టడానికి సంసిద్ధంగా ఉన్నారు. సంసిద్ధంగా మనందరం సాక్ష్యపూరితంగా భగవంతుడు దృష్టిలో, భగవంతుడి సమక్షంలో వారిద్దరూ ఏకం కాబోతూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, భగవంతుడు వీరిద్దరికి నిశ్చితార్థం నుంచి ఇప్పటి వరకు చక్కటి సమయాన్ని ప్రసాదించారు. కన్న కళలు, ఒక యువతి కన్న కళలు కానీ పురుషులు ఒక ఉన్నతమైన ఉద్యోగాన్ని సాధించలేకపోయినా ఈ కళలన్నిటిని కూడా పటాపంచలు చేస్తూ వారు ఎప్పుడైతే ఒకరినొకరు ఇదిగో ఇష్టంగా దేవుడు ఏర్పాటు చేసిన వివాహ అంతస్తులో అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని మన పెద్దల సమక్షంలో మాటలిచ్చి ఆనాటి నుండి ఒకరి అభిప్రాయాలు ఒకరు తెలుసుకోవడం మొదలు పెడతారు. ఈ ఒకరి అభిప్రాయాలు ఒకరు తెలుసుకోవడంలో యువతి వ్యక్తపరిచినప్పుడు నాకు అది కావాలి, ఇది కావాలి, నేను అదనుకున్నా, ఇది అనుకుంటే, కానీ తనకు తోడుగా ఇచ్చినటువంటి భగవంతుడు అవన్నీ కూడా వెతుక్కోవాల్సిందే. ఎప్పుడైతే మేము సిద్ధంగా ఉన్నాం, దేవుని సమక్షంలో వివాహం అనేటువంటి మీరు మేము సిద్ధంగా ఉన్నాం అనేటువంటి ఒక్క మాట, ఆ ఒక్క మాట ద్వారా ప్రియమైన సహోదరులారా మన కళలకు స్వస్తి పలకాలి. రిజ్వితారెడ్డి నువ్వు కన్న కళలకు కానీ, రాహుల్ రెడ్డి నువ్వు కన్న కళలు ఇవన్నీ కూడా నెరవేర్తాయో మనకు తెలియదు. కానీ దేవుడు ఈరోజు మిమ్మల్ని ఇద్దరిని ఏకం చేస్తూ ఉన్నాడు. దేవుడు నడిపిస్తాడు మిమ్మల్ని. దేవుడితో మీరు నడవండి, ప్రార్థనలో జీవించండి. తప్పనిసరిగా మీ కళలన్నీ కూడా కార్యసాధన చెందుతాయి. ఎప్పుడు చెందుతాయి? ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకోగలిగినప్పుడు. మీ ఇద్దరిని ఒక చిన్న ప్రశ్న వేస్తాం. రాహుల్, రిజితా, ఒకవేళ మీకు తల్లిదండ్రులకు ఇష్టం కదా, ఒకవేళ నేను మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు వివాహమైన తర్వాత, నీ మెడలో తారిపడిన తర్వాత, నీకు ఒక చేతి బొమ్మలను అడిగిన తర్వాత నిజంగా నేను అడిగితే రాహుల్ అందరికన్నా ఎక్కువగా నేను ఎవరిని ప్రేమిస్తాను? తల్లిదండ్రులన్నా, నీ తమ్మున్నా, నాన్న, వదిలినా ఎవరిని ప్రేమిస్తారు? మీరిద్దరు ఎవరు ప్రేమిస్తారు? వెరీ గుడ్ ఆన్సర్. అందరికన్నా విన్నగా రాహుల్, అందరికన్నా విన్నగా, అంటే తల్లిదండ్రులు వదిలిపెట్టమని కాదు, కానీ దేవుడు ఈరోజు నీకు ఇచ్చేటువంటి తోడే అందరికన్నా ప్రధానమైనటువంటి వ్యక్తిగా నీ జీవితంలో ఉన్నారు. ఎందుకు అంటే నీ ప్రకటనలో ఒక ఎముక ఆమె. నీ ప్రకటన నేను లెక్క పెట్టుకుంటే ఒక తక్కువ ఉంటుంది, ఎక్కడ వెతికినా దొరకదు, ఎక్కడ దొరుకుతుంది? ఈరోజు దేవుడు కనిపెట్టి చూపిస్తున్నాడు. అది నీ జీవం, నీకు ద్వారం, నీకు మార్గం, నిన్ను నడిపే దిక్సూచిలో నిన్ను నడిపించేటువంటి ఆ జీవం గల ఎముక. అది నీకు తోడుగా ఉన్నంతసేపు, ఆ తోడులో నువ్వు కలిసి జీవించినంత కాలం సంతోషంగా జీవిస్తావు. దేవుడు అదే ఆశిస్తున్నాడు. వివాహ జీవితంలో ఇద్దరు మనస వాచ కర్మల కలవ. కేవలం ఒక వ్యక్తి కాదు ఇక్కడ త్యాగం చేయవలసింది, ఇద్దరు. నిజంగా నీవు కూడా అందరికన్నా ఎక్కువగా తల్లిదండ్రులు వదిలిపెట్టమని కాదు, నీ చెల్లెలు వదిలిపెట్టమని తమ్ముడు, కానీ అందరికన్నా ఎక్కువగా గౌరవించవలసినటువంటి వ్యక్తి, అందరికన్నా ఎక్కువగా నువ్వు ఎదురు చూడవలసినటువంటి వ్యక్తి. మనందరం ఆగమన కాలంలో ప్రభు క్రీస్తు కోసం ఎదురు చూసాం. నీవు ఎక్కడ ఉన్నా, ఏది చేసినా నీ జీవితంలో ఎల్లప్పుడూ కూడా నిరీక్షించి ఎదురు చూచి చూడవలసినటువంటి వ్యక్తి ఇదిగో రాహు. భగవంతుడు ఈరోజు అతన్ని నీ చేతిలో పెడుతూ ఉన్నాడు. కుమ్మరివాడు రాత్రం దిక్కు ఏం చేస్తాడు? మట్టిని తనకు అనుకూలంగా మలుచుకుంటాడు. అవునా కాదు? పూజ చేస్తాడు, పూజ చేస్తాడు, పూజ ఇదంతా రకరకాలైన రూపాంతరం. అదేవిధంగా రీచిద్దాం. ఈరోజు రాహుల్ అనేటువంటి ఒక బొమ్మను అనుకో. మనకు అనుకూలంగా, ఆశయాలకు అనుకూలంగా, నీ ఆశయాలకు, అభిప్రాయాలకు ఒక ఉన్నతమైనటువంటి కుటుంబ లక్షణాలను కొని జీవించడానికి కావలసినటువంటి సుగుణాలను, సద్గుణాలను, సంపాదనను, ఆర్థిక వనరులు అన్నిటిని కూడా
కలిసి మీరు ఒక ప్రణాళిక ప్రకారంగా రూపొందించుకోగలిగినట్లయితే తప్పనిసరిగా మీ సాంసారిక జీవితం ఆనందమయమవుతుంది. ప్రియమైన సహోదరి సహోదరుల, చాలాసార్లు మనందరం కూడా ఎక్కడ ఫెయిల్ అవుతున్నామంటే ఇక్కడే మనం లోపభూయిష్టంగా చూపిస్తున్నాం. మనం అనుకున్నటువంటి కోరికలు నెరవేరినప్పుడు మనం ఇతరుల మీద రుద్దాలని ప్రయత్నం చేస్తాం. చాలామంది ఏమంటారు, ఫాదర్ పెళ్లి కాకముందు ఎంత ఉద్యోగం అని చెప్పారు ఫాదర్, ఈరోజు చూస్తే ఉద్యోగం లేదు ఫాదర్, నేను సంసారం చేయను ఫాదర్. అది వాస్తవం కాదు. ఇక్కడ ఒక్కసారి మాట ఇచ్చిన తర్వాత కష్టంలో సుఖంలో సౌఖ్యంలో కలిసి జీవిస్తామని ఇచ్చిన మాట ప్రకారంగా ఎన్ని కష్టాలైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి, ఎన్ని బాధలైనా అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి. మన పూర్వీకులను మన తల్లిదండ్రులను చూడండి, వారి జీవితంలో ఎప్పుడు కూడా సంతోషంగా ఉండదు, ఆనందంగా ఉండదు, కష్టం అనేది కూడా ఉంటుంది ఉండదు, అన్నిటినీ భరిస్తూ. మరి ఉగాది రోజు పండుగ వచ్చిందంటే నవరసాలు ఉండాలని పచ్చడి చేస్తారు. 9 రకాలైనటువంటి వస్తువులు అందులో వేసి నూనె తీపి చేదు అన్ని కలిసినటువంటి రసాన్ని ఇస్తారు. అదేవిధంగా మీ జీవితం కూడా ఈ రోజు నుండి ఆ విధంగానే ఉంటుంది. అన్నీ కలబోసినటువంటి జీవితాన్ని భగవంతుడు మీకు ఇస్తూ ఉన్నాడు. ఆ కలబోసినటువంటి జీవితాన్ని అనుభవించేటప్పుడు ప్రధానంగా మనం ఒక ఆయుధాన్ని ధరించాలి. మన జీవితంలో ఎప్పుడు కూడా ఒక ప్రధానమైనటువంటి ఆయుధం, రైతుకు ప్రధానమైనటువంటి ఆయుధం ఎద్దు, ఆ ఎద్దు నాగలి. ఈ రెండు ఉంటేనే రైతు వ్యవసాయాన్ని క్షుణ్ణంగా చేసుకోగలుగుతాడు. అదేవిధంగా మీరు కూడా ప్రధానమైనటువంటి ఆయుధం మీ మధ్యలో ఉండవలసింది మొట్టమొదట విశ్వాసం. ఒకరి మీద ఒకరికి విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం లోపించినప్పుడు ఏమవుతుంది? వ్యవసాయం సరిగా చేయకపోతే పంట సరిగా పండదు. వర్షం వచ్చినప్పుడు రైతు సరి అయినప్పుడు భూమిలో విత్తనం నాటిన చక్కటి పంట. అదేవిధంగా సమయానుకూలంగా మీరు కూడా తీసుకోవలసినటువంటి నిర్ణయాల్లో విశ్వాసము ప్రధానమైనటువంటిది. రాహుల్ నీ కుటుంబ బాధ్యతను నెరవేర్చడానికి నీకు సహాయకారిగా ఉండవలసినటువంటి జీవితం ఇద్దరు కూడా సమాలోచన చేసుకొని విశ్వాసపూరితమైనటువంటి ఆలోచన, దేవుని మీద విశ్వాసంతో పాటుగా ఒకరి మీద ఒకరికి కూడా విశ్వాసం ఉండాలి. నా భర్త సమాజంలో గౌరవంగా నేను బ్రతకాలని జీవించాలని మంచి నిర్ణయం తీసుకున్నాడు, లేదా నా భార్య నాకు తగినటువంటి సలహాతో నన్ను ఉన్నతమైనటువంటి స్థానాన్ని తీసుకొని పోవడానికి ఆ సలహా మంచిది, స్వీకరించితే నేను తక్కువే కాదు. అదే భార్యాభర్తల మధ్య ఉండవలసినటువంటి విశ్వాసము బహు గొప్పది. దేవుడు ఆశించింది కూడా ఇదే. ఈ ఆగమన కాలంలో కూడా మనందరం కూడా నిరీక్షించి ప్రభు రాకడ కోసం ఎదురు చూసి దేని కోసం? నిత్య జీవ బహుమానాన్ని పొందాలని, ఆనందంగా సంతోషంగా క్రీస్తుని. అదేవిధంగా విశ్వాసం ఉన్న కాడ ఎప్పుడు కూడా ఆ సంతోషం ఆనందం ఉంటూ ఉంది. ప్రియమైన సహోదరుల, ఇక ఒకరి కోసం ఒకరు నమ్మకంతో నిరీక్షించుకోవాలి. నిరీక్షణ అనేది ఫలప్రదమైనప్పుడు ఆనందం కలుగుతుంది. ప్రభు కోసం మనం నిరీక్షించాం, ప్రభు జన్మదినాన మనం ఆనందంగా సంతోషంగా కొనియాడగలిగాం. మీరు అనుకున్నటువంటి దాన్ని కార్యరూపం దాల్చడానికి నిరీక్షించాలి ప్రతిఫలం. అంతేగాని ఈరోజు అనుకున్నాం, తెల్లారి నెరవేరలేదు కాబట్టి ఇద్దరు మనస్పర్ధలు తెచ్చుకోవడం కాదు. ఏదైనా ఒక కార్యరూపం దాల్చడానికి కొంత సమయం పడుతుంది, ఫలవంతంగా కావడానికి సమయం పడుతుంది. ఆ విధంగా మీరు కూడా తోడ్పాటుగా తొందరపాటు లేకుండా తోడ్పాటుతో ఒకరినొకరు మీరు కార్యశుద్ధి ఫలించే వరకు నిరీక్షించాలి. ఆ నిరీక్షణలోనే ఆనందం చాలా ఉంటుంది. సహోదరి సహోదరుల, కథోలిక విశ్వాస జీవితమే ఒక నిరీక్షణ. మన ప్రయాణం మొత్తం కూడా ఆ నిత్య జీవ బహుమానాన్ని నిరీక్షణతో మనం ప్రయాణం చేస్తున్నాం. అదేవిధంగా వైవాహిక జీవితంలో అడుగుపెట్టిన ఇద్దరు కూడా నిరీక్షణతో ఫలవంతమైనటువంటి కార్యాచరణకు సిద్ధమవుతూ ఫలం కోసం నిరీక్షించండి. భగవంతుడు మీకు తోడై ఉన్నాడు. ఎల్లప్పుడూ కూడా మీకు ఫలసిద్ధి పడిపోతుంది. ప్రియమైన సహోదరి సహోదరుల, ఇక మూడవదిగా ప్రియమైన సహోదరి సహోదరులారా, చాలామంది మర్చిపోతుంటారు, చాలామంది యువతులు మర్చిపోతుంటారు. ఒక స్త్రీకి గౌరవం కానీ, గుర్తింపు కానీ, పరిపూర్ణత్వం కానీ అన్నీ కూడా లభించేది
కేవలం వివాహం ద్వారానే. ఎప్పుడైతే ఆ స్త్రీ మెట్టినింటి యొక్క వస్త్రాన్ని ధరిస్తుందో ఆ క్షణం నుండి ఆమెకు ఒక గుర్తింపు వస్తుంది, ఫలానా వారి తాలూకని. ఆమె మాతృత్వాన్ని పొందుతుంది. మాతృత్వం ఒక స్త్రీకి పరిపూర్ణత్వం. అన్నీ కూడా దేవుడు ఎప్పుడైతే నీవు ఇచ్చిన మాట ప్రకారం జీవిస్తావో అప్పుడు నీకు ఒక శ్రేష్టమైన గుర్తింపు లభిస్తుంది. రచిత అర్థమవుతుందా? నేను అడిగట్టున్నా, తల్లిదండ్రులకు నిన్నగా మీ అతన్ని ప్రేమించాలి అంటే నీ ధరించిన ఈ పట్టు వస్త్రం ఉందే అది నీ యొక్క కుటుంబ విలువను పెంచేది. నీ మాట మీది ఒక శాసనంగా రూపొందబడుతుంది. ఇవన్నీ కూడా నెరవేరాలి అంటే ఆ పుట్టినింటి యొక్క మెట్టినింటి యొక్క గౌరవాన్ని నీవు ఆ కుటుంబ గౌరవాన్ని వెలుగుతున్న దీప స్తంభంపై వెలుగుతున్నట్టుగా నువ్వు ఆశ దానికోసం పని చేయాలి. నిత్యం కూడా పని చేయాలి. ఇదిగో నేను మెట్టినింటిలో అడుగు పెట్టాను. ఈ క్షణం నుండి ఈ కుటుంబం యొక్క గౌరవ ప్రతిష్టలు పెంచి పోషించడానికి నాకు దేవుడు ఈ ఇంటిని ఒక బహుమానంగా దయచేశాడు. ఈ వ్యక్తిని నాకు తోడుగా దయచేశాడు. కాబట్టి నా బాధ్యతగా మంచి ఇల్లాలిగా పుణ్యాత్మకాల సరసనగా జీవించాలని కోరుకుంటూ సుమాతకతో కూడిన జీవితాన్ని జీవిస్తూ ఆ మెట్టినింటి యొక్క గౌరవాన్ని వంశ ప్రతిష్టను పెంచడానికి ప్రయత్నం చేయాలి. ప్రియమైన సహోదరుగా ఎప్పుడైతే మనం ఒక వంశ గౌరవాన్ని ప్రతిష్టను పెంచాలని కోరుకుంటామో అప్పుడు దేవుడు నీకు పరిపూర్ణత్వాన్ని ప్రసాదిస్తాడు, సంతానాన్ని ప్రసాదిస్తాడు. ఆ సంతానాన్ని ఒక బాధ్యతాయుతమైనటువంటి విధంగా పెంచి సమాజంలో దేవుని బిడ్డగా జీవించడానికి కావలసిన అన్ని సత్తులను నేర్పిస్తూ సమాజంలో ఎదుర్కోవాల్సిన సమస్యలన్నిటిని ఎదుర్కొని ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి తీర్చిదిద్దేలా చేయడం ఈనాటి తల్లిదండ్రుల యొక్క బాధ్యత అనేటువంటి విషయాన్ని ఇప్పుడు కూడా మర్చిపోవద్దు. అప్పుడు పలాని వారు గొప్పగా దీవించబడతారు. అది దేవుని యొక్క ప్రణాళిక. ప్రియమైన సహోదరులారా, ఈ మధ్యకాలంలో ఎన్నో ఆటుపోట్లు వస్తూ ఉన్నాయి, ఎన్నో పరీక్షలు ఎదురవుతున్నాయి. విషమ పరీక్షలు పాత్రగా చెప్పారు, ఇంట్రడక్షన్లో చెప్పారు, పరిచయ వాక్యంలో చెప్పారు. ఈ రోజుల్లో చాలా సవాళ్ళతో కూడుకున్నటువంటి విధంగా ఎన్నెన్నో పద్ధతులు, ఎన్నెన్నో మార్గాలు మిమ్మల్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఈ విచ్ఛిన్నం చేయడానికి మిమ్మల్ని ప్రధానంగా మీరు ఒక శత్రువుగా భావించవలసింది ఏంటి అంటే ఏం చెప్తారు? మిమ్మల్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రధానమైనటువంటి శత్రువు ఈ రోజుల్లో ఏంటిది అనుకుంటున్నారు చెప్పండి? ఫోనే. మీ ఫోనే. దయచేసి మీరు ప్రైవసీగా ఉన్నప్పుడు మీ బెడ్రూమ్లోకి ఫోన్ తీసుకుపోవాలి. అర్థమవుతుందా? అది శత్రువు. ఆ శత్రువు మిమ్మల్ని విచ్ఛిన్నం చేస్తుంది, రకరకాలైనటువంటి అవమానానికి తోడ్పాటు అందిస్తుంది. కాబట్టి ఇద్దరు ఏక మనసులై మీరు కలిసి జీవించాలి. ఆ దేవదేవుడు మిమ్మల్ని ఎల్లప్పటికీ కూడా కాచి కాపాడుతూ మిమ్మల్ని నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. తన అనుగ్రహాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. తన వివేకాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి శత్రువుల విశ్వాసానికి మీ నిరీక్షణకు వ్యతిరేకంగా ఉన్న ఏ శత్రువునైనా దూరంగా ఉంచండి. తద్వారా మీరు కూడా మంచి కుటుంబంగా రూపొందించుకోగలుగుతారు. దేవదేవుడు మీకు తండ్రిగా ఆశీస్సులు కురిపించాలని ఇక్కడ చేరిన పెద్దల యొక్క ఆశీస్సులు కూడా మీరు నింపుకొని చక్కగా చుట్టాల వంటికల్లా 3 పూలు 6 కాయలుగా వంటిదాలని ఆశారా దీవిస్తాను. థ్యాంక్ యూ. అబ్బాయి తరఫున అమ్మాయి సాక్షులు Not
దాన్ని టచ్ చేసి ఆఫ్ అయితే అది ప్రేమైన నూతన వధువులారా, నేను మీకు ఎంతో సుదినము. ఇక్కడ చేరిన గురువుల విశ్వాసం అందరిగా సర్వేశ్వరుని పరస్పర ప్రేమను స్థిరపరచినట్టు వీరిద్దరికి వచ్చి ఉన్నారు. క్రీస్తునాడు ఈ ప్రేమని హేళనగా ఆశీర్వదిస్తున్నారు. జ్ఞానస్నానం ద్వారా వారిద్దరికీ మేము పవిత్రపరుచున్నారు. ఇప్పుడు ఈ దిన సంస్కారం ద్వారా వారు మీ ఇంట్లో అధికారులు దయచేస్తున్నారు. మీరు వివాహ బంధువులను నిరంతరం ప్రామాణికంగా నుండి మీ బాధ్యతను నెరవేర్చడం తన శక్తిని ప్రసాదిస్తున్నారు. కాబట్టి మీ ఉద్దేశమును సభను తెలుసుకున్నకు ఈ పవిత్ర సంఘం మీద మేము ప్రశంసిస్తున్నాను. మెట్టు రాహుల్ రెడ్డి, గోపు మేలు విష్ణురెడ్డి, మీరెట్టి నిర్బంధం లేకుండా ఇష్టపూర్తిగా జీవించకు వచ్చి ఉన్నారా? జీవితకాలంలో ఒకరినొకరు ప్రేమించి గౌరవించుకోవచ్చు, భార్యాభర్తగా జీవింప సిద్ధంగా ఉన్నారా? దేవుని ప్రసాద సంతానం ప్రేమతో స్వీకరించి క్రీస్తు దేవుడు తిరుసభ చాటను అనుసరించి పెంచుటకు సిద్ధంగా ఉన్నారా? మీరు పవిత్రలో ప్రవేశింప అంగీకరిస్తున్నారు. కావున దేవుని సమూహమున స్త్రీ సభ్యుల చేతిలో చేయవేసి మీ సంగతులను వెల్లడించండి. మెట్టు రాహుల్ రెడ్డి అని నేను, గోపు మేలు కృష్ణారెడ్డి అని నేను భార్యగా చేకూర్చున్నాను. కష్టంలోను సుఖంలోను వ్యాధిలోను సౌఖ్యంలోను నీకు ప్రమాణికంగా ముందునని మాట ఇస్తున్నాను. ప్రతినిత్యము నిన్ను ప్రేమించి గౌరవించేదను. గోపు మేలు కృష్ణారెడ్డి అని నేను, మెట్టు రాహుల్ రెడ్డి నేను భర్తగా చేకూర్చున్నాను. కష్టంలోను సుఖంలోను వ్యాధిలోను సౌఖ్యంలోను నీకు ప్రమాణికంగా ఉందని మాట ఇస్తున్నాను. ప్రతినిత్యము నిన్ను ప్రేమించి గౌరవించేదను. స్త్రీ సభ సామర్థ్యంగా మీ సామర్థ్యం చేస్తుంది. ప్రభు దయతో దాన్ని నిలబరిచి మీకు సంపూర్ణ ఆశను దయచేయనుగాక. సర్వేశ్వరు దత్తవలసిన దాన్ని మనుషులు ఏర్పడుకుంటుగాక. సర్వేశ్వర ప్రేమ ఐక్యులకు వివాహములకు గుర్తుగా ఉన్న జీవితాన్ని ఆశీర్వదించును. దేని వస్తుని వరుడు స్వీకరించి వధువు ఎల్లప్పుడూ పరస్పర ప్రేమను చూపుకొనుచు ఒకరినొకరు గౌరవించుకొనుచు క్రీస్తునాథ్ సమానంలో జీవించుదురుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున.
గుర్తుగా ఈ తాళిని ఈ తాళిని ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ ధరించును. జీవితాంతము వరకు నేను నీకు ప్రమాణికముగా ఉండును. పితా పుత్ర పవిత్రాత్మ రాహులని నీ ప్రేమ బంధములకు గుర్తుగా ఉన్న ఈ తాళిని మన వివాహ జ్ఞాపకార్థముగా ఎల్లప్పుడూ ధరిస్తున్నాం. పితా పుత్ర పవిత్రాత్మ నాకు కోల్పోతున్నా. దయచేసి ఆత్మ దగ్గరికి వెళ్ళి పరిస్థితుల్లో రావాలని చేస్తున్నాను. ఒకసారి కదా బ్యాక్ రమ్మో
రాక్షసుడు చూసే నీ చూపును బట్టి ఇప్పుడు ఈ క్షణం నన్ను నేను కాపాడుకోవడానికి ఎలాగన్నా మారుతాను.